రామ్టాక్కి తిరిగి స్వాగతం. తమిళనాడులో రేపే ఎన్నికలు. ఫలితం నాకైతే స్పష్టంగా కనపడతా ఉంది. డిఎంకే చిత్తుగా ఓడిపోబోతుంది, మామూలుగా కూడా కాదు. ముఖ్యంగా డిఎంకేని వెనక్కలాగుతుంది ఎవరంటే, డిఎంకే కన్నా స్ట్రైక్ రేట్ డిఎంకే పర్వాలేదు, బాగానే ఉండబోతుంది. డిఎంకే కొయిలేషన్ పార్ట్నర్సు దారుణాతిదారుణంగా పేలవైన ప్రదర్శన ఇవ్వబోతున్నారు. ముందుగా కాంగ్రెస్ 28 సీట్లకి పోటీ చేస్తుంది. అసలు ఎన్ని గెలుస్తుందో చెప్పలేము. 3 గెలిచిన 5 గెలిస్తే గొప్ప అంటున్నారు. 28కి చూడండి అసలు ఏంటి. అసలు ఈసారి ఒకనాడు ఏంటంటే డిఎంకే పోయినసారి గెలవటానికి కారణం దాని కొయిలేషన్ ఎంత ఒకటి ఆ కెమిస్ట్రీ అసలు లేదు. ఒక పార్టీకి మధ్య ఆ సంబంధ బాంధవ్యాలు లేవు. రాహుల్ గాంధీ స్టాలిన్ కలిపి ఒక్క మీటింగ్లో కూడా కలిసి ప్రచారం చేయలేదు. దీన్ని బట్టి మీకే అర్థమవుతుంది. ఆయన 2 రోజులు వచ్చాడు ప్రచారానికి చివరిలో. అంటే డిఎంకేని వదిలిపెట్టండి, 28 సీట్లు తీసుకున్న వాళ్ళు ఓడిపోవాలన్న వాళ్ళ సీట్లు కోరుకుంటున్నాడా రాహుల్ గాంధీ? ప్రచారమే లేదు. నెక్స్ట్ డిఎంకే చేసిన ఇంకో పొరపాటు, డిఎండికేకి 10 సీట్లు ఇవ్వటం. పూర్తిగా బొర్ల పడబోతుంది ఆ పార్టీ. తప్పుడు వ్యూహం అనుసరించింది డిఎంకేకి 10 సీట్లు ఇచ్చారని చెప్పి అలిగింది వీసీకే. అది 8 సీట్లకి పోటీ చేస్తుంది. అది కూడా ఈసారి విజయ్ పోటీ చేయటం వీసీకేకి దెబ్బ తగిలింది. వీసీకే బేసికల్లీ దళితుల పార్టీ. అది దళితుల ఓట్లు ఈసారి విజయ్కి షిఫ్ట్ కావటం అనేది వీసీకేకి బాగా దెబ్బ. అదిగాక అసలు వాళ్ళకి ఆ ఉత్సాహం లేదు. ఏదైతే ఒరిజినల్గా ఉన్నదో ఏంటనంటే డిఎండికే అసలు ఎటువంటి గుర్తింపు లేని డిఎండికేకి 10 సీట్లు ఇవ్వటం ఏంటి, మాకు 8 సీట్లు ఇవ్వటం ఏంటి అనేది వీసీకే చాలా కోపంగా ఉంది. అందరూ మిగతా చిన్న పార్టీల సంగతి నేను చెప్పట్లేదు. వీటితో పోల్చుకుంటేనట సిపిఎం బెటర్ అట. 5 సీట్లకు పోటీ చేస్తున్నాయి, కానీ అవి గట్టి పోటీ ఇస్తున్నాయని చెప్పి తెలుస్తుంది. 2 నుంచి 3 సీట్లు దాకా గెలుస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఇది డిఎంకే బెటర్గా ఉంది, 164 సీట్లకి పోటీ చేస్తుంది. స్ట్రైక్ రేటు సగానికి కొంచెం తక్కువగా అయినా సరే వచ్చే అవకాశం ఉంది డిఎంకేకి. సో ఇది డిఎంకే పోయినసారి కొయిలేషన్ వల్ల గెలిచింది, ఈసారి కొయిలేషన్ వల్ల ఓడిపోబోతుంది. అదే రివర్స్ అన్నాడీఎంకేతో ఎలా ఉందంటే, అన్నాడీఎంకే కూడా దాదాపు అన్నే పోటీ చేస్తుంది, 164. అదైతే అన్నాడీఎంకే 166 పోటీ చేస్తుంది. తేడా లేదు, 2 ఒకటే. కానీ ఈసారి అన్నాడీఎంకేకి కొయిలేషన్ బాగుంది. ఏంటంటే మీకు కొంగు రీజియన్ తీసుకోండి, వెస్ట్లో అన్నాడీఎంకే బీజేపీ కలవటం అనేది ఓ పెద్ద వేవ్ క్రియేట్ చేయబోతుంది. 50కి పైగా ఉన్నాయి అక్కడ సీట్లు. ఆల్మోస్ట్ 40కి పైగా సీట్లు గెలవబోతున్నారు. అసలు డిఎంకే కూటమికి సింగిల్ డిజిట్లో కొన్ని వస్తాయి అంతే, అన్నీ గెలుస్తారు. కోయంబత్తూర్ టౌన్ కూడా స్వీప్ చేయబోతున్నారు. టోటల్గా సేలం టౌన్ స్వీప్ చేయబోతున్నారు. అసలు ఆ బెల్ట్ మొత్తం పశ్చిమ తమిళనాడు అంతా కూడా అసలు అన్నాడీఎంకే కూటమికి కంచుకోటలాగా మారబోతుంది. నార్త్ కూడా అదే పరిస్థితి. అమ్మమని రామదాస్ కూడా ఈసారి వాళ్ళకి స్ట్రైక్ రేట్ కూడా బాగుంటుందట. ఈసారి 18 సీట్లలో పోటీ చేస్తున్నారు. కానీ మంచి ఇది అన్నాడీఎంకే పిఎంకే కలవటంతో ఇవాళ ఆల్మోస్ట్ స్వీప్ చేయబోతున్నారు అక్కడ కూడా, నార్త్లో కూడా. కొంగు రీజియన్ అంతా కాకపోయినా బట్ ఓవరాల్గా మెజారిటీ వస్తుంది డిఎంకే కూటమితో పోల్చుకుంటే. ఇక బీజేపీ అసంతృప్తి అయితే ఉంది బీజేపీలో. ఎందుకనంటే వాళ్ళు కోరుకున్న సీట్లు ఇవ్వలేదు. ఇటువైపు వాళ్ళు కూడా తప్పు ఉంది, బీజేపీ నాయకుల తప్పు కూడా దాంట్లో ఉంది. బలహీనమైన సీట్లు కేటాయించారు. అయినా బీజేపీ క్రమశిక్షణగా ఏం చేసిందంటే ఇవాళ అయినా కూడా కూటమి గెలవాలి అనే దీంతో ఉధృత ప్రచారం చేశారు. ముఖ్యంగా అన్నామలైను ముందు పెట్టి
మొత్తం ఆయన బీజేపీయే కాకుండా అన్నా డిఎంకే మిగతా ఏలియన్స్ పార్ట్నర్స్ అందరు దాదాపు 60కి పైగా సీట్లలో ప్రచారం చేశాడు ఈ కొద్ది రోజుల్లోనే అన్నామలై. సో వాళ్ళు ఎక్కడా కూడా అసంతృప్తి ఉన్నా దాన్ని బయట పెట్టనివ్వకుండా తర్వాత మాట్లాడుకుందాం, ముందు గెలవాలి మన కూటమని పనిచేశారు. రివర్స్ చూడండి, కాంగ్రెస్ ఏం చేసింది? కాంగ్రెస్లో అసంతృప్తి ఉంది సీట్ల దీని మీద, అందుకని చెప్పి రాహుల్ గాంధీ అలిగి ప్రచారానికే రాలేదు. ఇది తేడా కాంగ్రెస్కి బీజేపీకి. ఏఐఎంకే కలుపుకోవటం వలన కూడా సౌత్లో వాళ్ళు ఎన్ని సీట్లు గెలుస్తారో తెలియదు కానీ బట్ కూటమికి అడ్వాంటేజ్గా మారింది. మొత్తం మీద ఏంటంటే ఇవాళ టోటల్గా కూడా మంచి అన్నాడీఎంకే మంచి దీంతో గెలవబోతుంది. 60-70 సీట్లు ముక్కోన పోటీ ఉంటుంది. ఎవరు ఊహించింది విజయ్ ట్రాక్షన్ బాగా వచ్చింది చివరిలో. ఒపీనియన్ పోల్స్ ట్రాకర్స్ చెప్పిన దానికన్నా కూడా బెటర్గా విజయ్కి ఓట్లు పడే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఆయన స్వయంకృత అపరాధం. ఆయన చేసిన ప్రచారం ఏది? ఎక్కడికి తిరిగాడు? చాలా తక్కువ తిరిగాడు ఆయన. ఆ ప్రచార లోపం అనేది స్పష్టంగా కనపడుతుంది. నిర్మాణ లోపం, ప్రచార లోపం క్లియర్గా కనపడుతుంది. అయితే విజయ్ వలన ప్రధానంగా నష్టపోబోతుంది ఏంటంటే ఎక్కువ ఎవరు యూత్ రెండు వైపులా ఉండొచ్చు, మహిళలు కూడా రెండు వైపులు ఉండొచ్చు, దళితులు, మైనారిటీలు. ఇది స్పష్టంగా డిఎంకే ఓట్ బ్యాంక్. సో ఇది ఈసారి పట్ల ఇంకొకటి ఏంటంటే ఆయన అర్బన్ ఏరియాస్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ముఖ్యంగా ఆయనకి ట్రాక్షన్ ఎక్కడ ఉందంటే చెన్నై, తిరుచి సైడ్ ఉంది. అవి డిఎంకేకి బలమైనటువంటి కేంద్రాలు, అర్బన్ ఏరియాస్. వాటికి గండి పెడుతున్నాడు. అదే మీకు మిగతా అందరూ అనుకుంటున్నట్టుగా అర్బన్ ఏరియాస్ అని డిఎంకేకి ఏం లేదండి. చెన్నై, తిరుచిలో వాళ్ళు బెటర్గా ఉంటే మరి కోయంబత్తూరు అన్నాడీఎంకే బెటర్గా ఉంది. మధురైలో ఈసారి అన్నాడీఎంకేకి ఎడ్జ్ ఉంది. అన్నాడీఎంకే అంటే నేను కూటమి మొత్తం చెప్తున్నా కలిపి. అంటే అర్థం ఏంటి? ఇది విజయ్ ఫ్యాక్టర్. ఇవాళ ఏదో అంటారు కదా, కర్ణుడి చావుకు అనేక కారణాలు. డిఎంకే రాజకీయ చావుకు కూడా అనేక కారణాల్లో ప్రధాన కారణం విజయ్ కూడా అయింది. ప్రభుత్వ వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉంది, చాలా తీవ్రంగా. దానికి తోడు విజయ్ ఫ్యాక్టర్ యాడ్ అయింది అక్కడ. విజయ్ చీల్చుకునే ఓట్లలో ఎక్కువ భాగం డిఎంకే అనేది నాకైతే అర్థం. నా అంచనా అయితే మాత్రం అది. మొత్తం మీద ఏంటంటే డిఎంకే ఓడిపోబోతుంది, అన్నాడీఎంకే గెలవబోతుంది. బీజేపీ మాత్రం ఇప్పట్లో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగలేదు. తప్పుడు వ్యూహాలు కావచ్చు, అది మనం ఇంకొకసారి మాట్లాడుకుందాం. మొత్తం మీద ఏంటంటే గెలిచే పార్టీ అన్నాడీఎంకే, ఓడే పార్టీ డిఎంకే. ఇది మాత్రం ఈ ఎన్నికల్లో చాలా స్పష్టంగా రాబోతుంది. నేను మళ్ళా ఫలితం వచ్చిన రోజుకి ఇండియాలో ఉంటాను. ఆ రోజు మళ్ళీ చేస్తాను. ఇదే వీడియోని గుర్తు చేసుకొని వీడియో చేయబోతున్నా. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.